ప్రైజ్ లార్డ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఈరోజు దేవుని యొక్క మాటలు. మీ శరీరాలు మీలో నివసించే దేవుని నుండి మీరు పొందిన పరిశుద్ధాత్మకు ఆలయమని మీకు తెలీదా? మీరు మీ సొత్తు కాదు, మీరు దేవుని సొత్తు. యెహోవా ఆత్మ అతని మీదకు వచ్చింది. దానితో అతను ఇశ్రాయేలుకు న్యాయాధిపతి అయ్యి యుద్ధానికి వెళ్ళాడు. యెహోవా ఆరాము రాజైన కుషాను రిషాతయీమునకు ఒతీయేలు చేతికి అప్పగించాడు. ఒతీయేలు అతనిని జయించాడు. న్యాయాధిపతులు 3:10 ఇలా ఉంది. మగ్దలేని మరియా సమాధి బయట నిలిచి ఏడుస్తుంది. మగ్దలేని మరియాకు లోకంలో ఎవ్వరూ లేరు. ఆమె లోకంలో ఉన్నవన్నీ ఆయన కోసం వదిలేసింది. జీవితం త్యాగం చేసింది. సేవ చేయడం తన ధన్యత అనుకుంది. తనకు ఇప్పుడు ఆయన దేహం కనిపించడం లేదు. లోకం శూన్యంగా అనిపిస్తుంది. ఆశలు శూన్యం, జీవితం శూన్యం. తనకు ఇప్పుడు ఎవ్వరూ లేరు. తనకు ఉన్నదంతా ఈ సమాధి. ఇప్పుడు ఆయన శరీరం లేదు. యేసు ఎక్కడ ఉన్నారో తనకు తెలియదు. యేసు ఎక్కడా మరియ హృదయం వేదనతో అల్లాడిపోయింది. అప్పుడు యేసు ఆప్యాయంగా మరియా అని పిలిచారు. ఒక వ్యక్తి జీవితంలో అంతా శూన్యమై యేసే కేంద్రమైతే ఆయనే మనల్ని వెతుక్కుంటూ వస్తారు. ఇది నిజం. ఇది జీవిత సత్యం. యేసు ఇచ్చే ప్రేమ, రక్షణ కోసం అల్లాడే హృదయం ఉందా, లేక లోకం కోసం అల్లాడుతున్న హృదయం ఉందా? ఆలోచిద్దాం. ఒక్క క్షణం మనం ఆలోచించుకుందాం. అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉన్నతమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములమైన కృపను విస్తరింపచేయగలడు. ఆయనకు సమస్తము సాధ్యమే. పరిశుద్ధాత్మ శక్తి వలన మీరు విస్తారంగా నిరీక్షణ కలిగి ఉండునట్లు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసం ద్వారా సమస్త ఆనందముతో సమాధానముతో మిమ్మును నింపునుగాక. దేవుడి పరిశుద్ధ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.